హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు పైలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. దాని గురించి మ్యాక్సిమం అందరూ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ అప్డేట్ తెలుసుకోండి. అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి, యూజ్ అవుతుందా లేదా, చేయొచ్చా చేయకూడదా అనేది. దానికన్నా ముందు మనము అసలు ఈరోజు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి, మైగ్రేషన్ ఎన్ని అయ్యాయి ఏంటనేది చూద్దాం ఒకసారి. 546 కోట్లు అయితే మొత్తం టోటల్ సర్క్యులేషన్లో ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ దాంట్లో లాక్డ్ వచ్చేసి 402 కోట్ల కాయిన్స్ అయితే లాకుల్లో ఉన్నాయి. అండ్ ఈరోజు క్రియేట్ అయిన అకౌంట్స్ వచ్చేసి 6294 అకౌంట్స్ అయితే మైగ్రేట్ అయ్యాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి మైగ్రేషన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ దానికంటే ముందు ఇంకొకసారి ఏంటంటే పై ఐఓయు ప్రైస్ ఒకసారి చెక్ చేద్దాం. పై ఐఓయు ప్రైస్ వచ్చేసి ప్రస్తుతానికైతే 47.68 అంటే $47.68 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అది ఐఓయు ప్రైస్, ఇది ఒరిజినల్ ప్రైస్ కాదు. అందరూ ఏమంటారంటే ఐఓయు ప్రైస్ ప్రకారం లిస్ట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. బట్ అలా అవ్వదు. బట్ ఆ పై ఐఓయు ప్రైస్ అనేది మీకు చెప్తాను జస్ట్ ఇది ఇప్పుడున్న ఈ రోజున్న మార్కెట్ ప్రకారం. అండ్ ఇంకా అప్డేట్లోకి వెళ్తే కనుక, పై అప్డేట్లోకి వెళ్తే కనుక వీళ్ళు ఏం చేశారంటే మెయిన్ నెట్ పై యాప్స్కి సంబంధించి మెయిన్ నెట్లోకి పైకి సంబంధించిన యాప్స్ అయితే ఎవరైతే డెవలప్ చేశారో ఆ యాప్స్ వీళ్ళు మెయిన్ నెట్లో అయితే పెట్టడం జరిగిందనమాట. సో అవి ఏంటి అని అంటే వాటి ద్వారా మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం కదా, వాటి ద్వారా మనం ఏదైనా కొనొచ్చు, అమ్మొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు. యూటిలిటీస్ లైక్ ఇప్పుడు మనకి ఈబే కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, లైక్ ఈ కామర్స్ సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు కదా. సో అలాంటి యాప్స్ అయితే ప్రస్తుతానికి వీళ్ళు ఒక 20 యాప్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకొని పెట్టారనమాట. ఇంకా రాబోయే రోజుల్లో ముందు రోజుల్లో చాలా యాప్స్ తీసుకొస్తామని చెప్పారు. బట్ ఆ యాప్స్లో నాకు నచ్చిన యాప్ ఏంటో చూపిస్తాను. నేను ఎందుకు నచ్చిందో కూడా చెప్తాను. మీరు కూడా చెక్ చేయండి ఒకసారి. ఈ ఈకోసిస్టమ్ ఇంటర్ఫేస్ ఇది క్లిక్ చేసినా వస్తుంది, లేదంటే మీరు పై బ్రౌజర్లోకి వెళ్ళి కింద ఈకోసిస్టమ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళినా కూడా మీకు ఎక్స్ప్లోర్ ఈకోసిస్టమ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళినా కూడా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మెయిన్ నెట్లో అంటే ఇక్కడ ఈ మెయిన్ నెట్ తీసేయండి, ఇక్కడ ఈ మెయిన్ నెట్ తీసేసేయండి. చాలా యాప్స్ ఉంటాయి, అంటే చాలా యాప్స్ ఉంటాయి, ఒక 35-40 యాప్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు మేజర్గా సెలెక్ట్ చేసుకుంది మాత్రం ప్రస్తుతానికి 20 దాంట్లో వాడుకోవడం కోసం. బట్ దాంట్లో మనకు నచ్చినట్టు ఇక్కడ మెయిన్ నెట్లోకి వెళ్తే మనకు నచ్చిన యాప్స్ అన్నీ ఉంటాయి అనమాట. మీకు నచ్చింది ఒక సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ నెట్లోకి వచ్చాను నేను. నాకు దీంట్లో మెయిన్గా నచ్చింది ఏంటి అంటే అది పై టు గో ట్రావెల్ ఉంది కదా, ఇది పై టు గో ట్రావెల్. సో ఇది కూడా ఇంక్లూడ్ చేయడం అనేది నేను అనుకుంటున్నాను ఎప్పటి నుండో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని. బట్ ఈ తెచ్చారు అలాగే. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా ముందు చాలా యాప్స్ అయితే తీసుకొస్తామంటున్నారు. అండ్ మీకు చూపిస్తాను పై టు గోలో మనం ఏం చేయొచ్చు అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ యాప్ చేయండి. ఓపెన్ యాప్ కొట్టిన తర్వాత ఓపెన్ యాప్ చేసేయండి. ఇక్కడ మీకు డిక్లైన్ కొట్టండి. ఇక్కడ మీ ఐడి, మీ పై వాలెట్ అడ్రస్ అడుగుతుంది, దాన్ని ఇవ్వకండి ఏమి. ప్రస్తుతానికైతే ఇట్లా డిక్లైన్ కొట్టేయండి. ఓపెన్ అయిందో చూపిస్తాను. దీంట్లో ఆల్రెడీ ఇది మెయిన్ నెట్లో పెట్టకముందే, అంటే పై వాళ్ళు మెయిన్ నెట్లో పెట్టకముందే చాలామంది యూజ్ చేశారు కూడా ఈ పై టు గో ట్రావెల్ సైట్ని. ఎంతమంది యూజ్ చేశారో, దేనికి యూజ్ చేశారో కూడా మీకు చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ షేర్ ఇన్ఫర్మేషన్ విత్ ది పై టు గో ట్రావెల్ సర్వీస్ అంటే ప్రస్తుతానికైతే వద్దు, డిక్లైన్ కొట్టేయండి ప్రస్తుతానికైతే. అండ్ కిందకు వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత మీకు కిందకు రావద్దు, ఇక్కడే పైన మీకు ఇక్కడ విజిట్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, వీళ్ళు ఏమేమి సర్వీస్ ఇస్తారు, ది పై టు గో ట్రావెల్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూస్తే హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్లో ఆల్రెడీ స్టే చేశారనమాట. ఇది ఎంత తీసుకుంటున్నారంటే పర్ నైట్ 12 తీసుకుంటున్నారు, 12 అండ్ ఇది స్పెయిన్లో ఉంది. ఆల్రెడీ దీనికి రివ్యూస్ కూడా ఇచ్చారు, దీనిలో స్టే కూడా చేశారు. మీకు చూపిస్తాను, ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇది బాగా నచ్చింది. దీంట్లో ట్రావెల్లో టికెట్స్ కానీ, బస్ బుకింగ్స్ కానీ, క్యాబ్ బుకింగ్స్ కానీ, హోటల్ బుకింగ్స్ కానీ, ఫ్లైట్ బుకింగ్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. సో అందుకని నాకు ఇది చాలా బాగా నచ్చింది. పై వాళ్ళు పెట్టిన మెయిన్ నెట్ యాప్స్ అన్నిట్లో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో దీని రివ్యూస్ కూడా చూసుకోవచ్చు, మీది ఓపెన్ అయింది. కింద రివ్యూస్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. అంటే దీనిలో స్టే చేసిన వాళ్ళు పర్ నైట్కి 12 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలాంటి యాప్స్ ఇంకా ముందు చాలా రాబోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. ప్రస్తుతానికైతే 20 అనేవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకోటి చెప్పింది ఏంటి అని అంటే ఇవి ఇంకా మేము వెరిఫై చేయలేదు, అన్వెరిఫైడ్లోనే ఉన్నాయి. మీరు కనుక వాటిని యూస్ చేయాలంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. లైక్ ఎందుకనంటే మనం పాస్ రేస్లు ఇవ్వడం అలాంటివి ఇస్తే మనం ఉన్న పై పోతాయి కాబట్టి మనం ఎక్కడ కూడా ఇప్పుడే యూజ్ చేయొద్దు. ఆఫ్టర్ మెయిన్ నెట్ మనము యూజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందాం. ప్రస్తుతానికైతే వీటిని మీరేవి యూజ్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఈ హోటల్కి సంబంధించి ఇది మెయిన్ నెట్ రాకముందే చాలామంది దిగారనమాట హోటల్. దానికి సంబంధించి రివ్యూస్ కూడా ఉంటాయి దీంట్లో. మీరు చూడండి, ఐఎమ్ స్టేయింగ్ ఎట్ విల్లా డెల్ అల్బా విత్ మై గర్ల్ఫ్రెండ్ అంటే ఎవరో బాబు గర్ల్ఫ్రెండ్తో ఆ హోటల్కి వెళ్ళారంటే. సరే మనకు అవన్నీ అనవసరం కానీ. సో రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి ఈ ట్రావెల్కి సంబంధించి. నాకైతే ఇక్కడ ఇది చాలా బాగా నచ్చింది. దీంట్లో ఇక్కడ హోటల్ చూసుకోవచ్చు, స్పేస్ చూసుకోవచ్చు, టూర్కి సంబంధించి, కారుకి సంబంధించి, ఈవెంట్స్కి సంబంధించి, ఫ్లైట్కి సంబంధించి, బోట్స్కి సంబంధించి చాలా మంచి యాప్ అనమాట ఇది. అంటే చాలా ఉపయోగపడే యాప్ ఇది. మన లైక్ అన్నీ ఒకే చోట దొరికేలాగా అనమాట. ఇంకా ఈ కామర్స్ అంటే కనుక మీకు చాలా ఉంది. ఇది 1 మాల్ని చూసారు, అది ఈ కామర్స్. అండ్ వర్క్ ఫోర్స్ పూల్ అని ఉంది కదా, ఇది ఏంటి అని అంటే ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు కదా జాబ్స్ సంబంధించి. ఇప్పుడు మనకు వికీపీడియా కొన్ని ఉన్నాయి కదా, మనము రెజ్యూమ్ పెట్టుకోవడానికి కానీ, ఎవరికైనా నచ్చితే కనుక కంపెనీస్
పిలుస్తారు కదా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి, అలా ఇక్కడ ఆన్‌లైన్ వర్క్ కోసం అని చెప్పి చార్జ్ చేస్తారనమాట. బట్ మొత్తం టోటల్‌గా పైనుంచే పేమెంట్ ఉంటుంది. సో 20 యాప్స్ అయితే ప్రస్తుతానికి పెట్టారు. రానున్న రోజుల్లో ఇంకా తీసుకొస్తామని చెప్పారు. బట్ మీరైతే ఇప్పుడేం యూజ్ చేయకండి అవి. ఏదైనా కూడా ఒకవేళ ఓపెన్ చేసి చెక్ చేయాలంటే చెక్ చేసుకోండి. అక్కడ యాక్సెప్ట్ కొట్టకుండా డిక్లైన్ కొట్టండి సరిపోతుంది. ఎందుకంటే ముందు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, రేపొద్దున్న అది అన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత, ఇప్పుడు అన్నీ అన్‌వెరిఫైడ్‌లో ఉన్నాయి. వాళ్ళు మెయిన్‌నెట్‌లో 20 యాప్స్ పెట్టినా కూడా అన్‌వెరిఫైడ్‌లో ఉన్నాయి. అవి వెరిఫై అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఆ మెయిన్‌నెట్ మార్చ్‌లో ఉంది కాబట్టి దాని తర్వాత మనం యూజ్ చేసుకుందాము. సో ఇదొక మంచి అప్డేటు. వీళ్ళు ఇలాగే మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటే గనక మనం ఇంకా కొంచెం ఎక్కువ చూస్తూ ముందుకెళ్తాము. సో ఇది ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ అప్డేట్ గురించి మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు గనక ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోతే గనక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక్కడైతే మనకి 24/7 అప్డేట్స్ ఉంటాయి కాబట్టి, అంటే అన్ని వీడియో రూపంలో చేయలేము కదా! సో దీంట్లో అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.